ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎలా బయటపడాలా అని చూసావు కదా సుందరి, రత్నసీత అను మీద చేయి చేసుకుంటే నేను రత్నసీత మీద కేసు పెడతాను అంటే రత్నసీత నన్ను కొట్టలేదు అంటోంది అను. అవును భారతి మేడం, నాకు అదే అర్థం కావట్లేదు. ఇంట్లో ఇంత రచ్చరచ్చ అవుతున్నా కానీ ఆ కార్తీక్ బిహేవియర్ చూస్తే ఏం తెలియనట్టుగానే ఉంటున్నాడు. ఇదంతా చేసేది అతనే. ఆ రత్నసీత మీద మీరన్నట్టు అనుని కొట్టినట్టు కేసు పెడితే బాగుండేది. ఇదేంటి మేడం, రత్నసీతకి భయపడి అను మేడం తనని కొట్టలేదు అని చెప్తుందా? అసలు ఎందుకంత అబద్ధం చెప్పింది? లేదు లేదు సుందరి, ఆ రత్నసీత ఇప్పుడు ఇంటికొచ్చిన విషయం నిన్ను మళ్ళీ స్టేషన్కి తీసుకువెళ్లాలని. తను చెయ్యెత్తితే నువ్వు చెయ్యెత్తావు కదా, దాంతో స్టెప్ వెనక్కి వేసింది. పక్కన లాయర్ని నేనుండేసరికి ఆ ఆలోచన విరమించుకుంది. కానీ రత్నసీత విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రత్నసీత కార్తీక్ ముందే గీసుకున్న స్కెచ్ ఇది. నాకు తెలిసి ఈ ప్లాన్ ముందే అనుకి కూడా తెలిసే ఉంటుందని నేననుకుంటున్నాను. అను మేడంకి తెలియదనుకుంటా మేడం. తెలిస్తే రత్నసీత తన మీద ఎందుకు చేయి చేసుకుంటుంది? అదంతా నాటకం సుందరి. కార్తీక్ రత్నసీతను కొనేశాడు. అను ఎలా మారిందో చూసావు కదా, కొట్టలేదని చెప్తోంది కదా. అప్పుడు కూడా రత్నసీత నా దగ్గరకొచ్చి, రాజేశ్వరి దేవి గారు వీలునామా నీ పేరు మీద చెబుతుంటే ఉన్న ఆ వీడియోని చూసింది. ఆ వీడియోలో రాజేశ్వరమ్మ భయపడుతున్నట్టుగా ఉందట. అలా భయపడ్డానికి కారణం నువ్వు నేను రాజేశ్వరమ్మని భయపెట్టి బెదిరించి ఆ వీలునామా రాయించుకున్నామట సుందరి. ఈ రత్నసీత నేను సెల్లో ఉన్నప్పుడు నన్ను చాలా టార్చర్ పెట్టింది. ఇప్పుడు వెంట పడుతూ వేధిస్తుంది. ఇప్పుడు జరిగిందంతా కిరణ్మయి మేడంకి ఫోన్ చేసి చెప్పేద్దాం మేడం. ఇటువంటి క్రూషియల్ టైంలో మేడం ఢిల్లీ వెళ్లాల్సి రావడం మన దురదృష్టం సుందరి. మేడంకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేసి. సుందరి చెప్పు. మేడం మాట్లాడొచ్చా? పర్వాలేదు, చెప్పు సుందరి. మేడం, ఈరోజు రత్నసీత మేడం ఇంటికొచ్చి రచ్చరచ్చ చేసింది. నేను లాయర్ భారతి గారు ఇద్దరం కలిసి రాజేశ్వరమ్మని బెదిరించి ఆవిడ ఆస్తిని పాప పేరు మీద రాయించుకున్నామంటుంది. చాలా బాధేసింది మేడం. రత్నసీతను నేనక్కడ లేకపోయేసరికి నేనొచ్చే వరకు తాత్కాలికంగా నీ కేసుని చూడమన్నారు సుందరి. అయినా నేను 2 డేస్లో వచ్చేస్తున్నాను. అదే మేడం, మీరు వెంటనే రండి మేడం. ఈ కేసు విషయంలో కార్తీక్ రత్నసీత ఒకటైపోయారు. కేసుని ఏటెటు మలుపు తిప్పుతుందో అని భయం నాలో ఉంది మేడం. చూడు సుందరి, నువ్విప్పుడు బెయిల్ మీదున్నావు. నిన్ను ఆ రత్నసీత భయపెట్టొచ్చేమో గాని వేరే కేసులు పెట్టే అంత పిచ్చి పనైతే చెయ్యదు. సరేనా? నువ్వేం కంగారు పడుకో. సరే మేడం, మీరు చెప్పినట్టుగానే ఉంటాను. మీరు త్వరగా వచ్చేయండి మేడం.
మేడం భయపడొద్దు, నేను 2 days లో వచ్చేస్తాను అంటుంది.